ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, రష్మిక మందన జంటగా నటించిన సికిందర్ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా నిరాశపరిచింది. ఇక ఈ మూవీ రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 200 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు. ఇక ఈ మూవీకి 165 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 170 కోట్ల రూపాయల షేర్, 340 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇక ఈ మూవీని తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 6000 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. తొలి రోజు కేవలం 26 కోట్ల ఓపెనింగ్స్ని మాత్రమే రాబట్టింది ఈ చిత్రం. థియేటర్లలో కొన్ని సినిమాలు ఉండడంతో వాటి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది ఈ మూవీకి. ఇక రెండవ రోజు సాయంత్రం 4 గంటల వరకు ఓవరాల్గా 17.54% ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. ఇక ఢిల్లీలో 1848 షోలు, ముంబైలో 1353, అహ్మదాబాద్లో 861, పూణేలో 588, కోల్కతాలో 469 షోలు పడ్డాయి ఈ చిత్రానికి. ఈ మూవీ రెండవ రోజు సాయంత్రం 4 గంటల వరకు 11.78 కోట్ల వసూళ్లను సాధించింది. ఇక ఓవరాల్గా రెండవ రోజు 18 కోట్ల కలెక్షన్స్ను అందుకోగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్తో కలుపుకొని 20 కోట్ల వరకు రాబట్టవచ్చని ట్రేడ్ అంచనా వేస్తుంది. మొత్తంగా 2 రోజులకు ఈ మూవీ ఇండియాలో 35.47 కోట్లను సాధించింది. ఓవర్సీస్లో 18.82 కోట్లను కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 54.29 కోట్ల వసూళ్లను అందుకుంది. మరి వర్కింగ్ డేస్లో సల్మాన్ ఖాన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూద్దాం.